పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ను నిస్సిగ్గుగా వెనకేసుకొస్తోంది చైనా. ఓవైపు ఉగ్రవాదంపై పోరాటం అంటూనే మరోవైపు పాక్కు ఉగ్రవాదానికి సంబంధం లేదంటూ చైనా జోకులు పేలుస్తోంది. ఇండిపెండెంట్ కమిటీ విచారణ చేయాలన్న పాక్ వాదనకు మద్దతు తెలిపింది. పాక్ కూడా ఉగ్రబాధిత దేశమే అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది డ్రాగన్. మరోవైపు చైనీస్ యాప్ల సాయంతోనే పహల్గాం ఉగ్రదాడి జరిగినట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. చైనీస్ యాప్ల ద్వారా ఉగ్రవాదులు కమ్యూనికేషన్ నడిపినట్లుగా తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో చైనీస్ శాటిలైట్ ఫోన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓవరాల్గా ఈ మూడు అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, పహల్గాం ఉగ్ర దాడి ఘటనలో ఉన్న ఉగ్రవాదులను వేటాడేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. వారందరూ కూడా సౌత్ కాశ్మీర్ లో ఉన్నటువంటి అడవుల్లో దాక్కున్నట్లుగా భద్రతా బలగాలు పసిగట్టాయి. సో వారిని ఏరివేసేందుకు ఇప్పటికే ఆపరేషన్ మొదలుపెట్టింది. పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. నిన్న రాత్రి వాళ్ళు త్రుటిలో తప్పించుకుపోయారని భద్రతా బలగాలు గుర్తించినటువంటి నేపథ్యంలో ఈ వేట మరింత ముమ్మరంగా కొనసాగుతోంది. ఇంకోవైపు స్థానికంగా వీరికి సహకరించినటువంటి దాదాపు 10-12 మంది ఉగ్రవాదులను కూడా గుర్తించి వారి ఇళ్లన్నింటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఉగ్రవాదం పైన భారత్ కఠిన వైఖరితో ఉక్కుపాదంతో వారిపైన అణిచివేసే చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకోవైపు ఇటు పహల్గాం ఉగ్రదాడి ఘటనను ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ మీడియా ఛానళ్ల పైన కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 16 యూట్యూబ్ ఛానళ్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఆ యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని కూడా యూట్యూబ్ ను ఆదేశించినటువంటి పరిస్థితి. అలాగే ఇటు బీబీసీ పక్షపాతంగా రిపోర్టింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో బీబీసీ కూడా నోటీసులు పంపింది. ఉగ్రవాదులను మిలిటెంట్లుగా కీర్తిస్తూ రాసినటువంటి అంశంపైన కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా సీరియస్ అయినటువంటి పరిస్థితి. సో ఈ అంశంపైన వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా బీబీసీకి కేంద్ర ప్రభుత్వం నోటీసు పంపినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈ పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమవుతున్నారు. ఆయన నిన్ననే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ తో సమావేశమై సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా సమీక్షించారు. ఏ సిచ్యువేషన్ లో అయినా గానీ పాకిస్తాన్ ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి ప్రిపేర్డ్నెస్ ఉన్నట్టుగా ఇప్పటికే రక్షణ శాఖ మంత్రికి తెలియజేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వరుసగా మూడో రోజు కూడా పాకిస్తాన్ ఎల్ఓసి వద్ద ఫైరింగ్ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో భారత సైన్యం కూడా వారు చేస్తున్నటువంటి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడుతున్నటువంటి నేపథ్యంలో అదే తరహాలో భారత్ కూడా వాటికి ధీటైనటువంటి జవాబు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి సరిహద్దుల్లో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పాకిస్తాన్ స్మాల్ ఆర్మ్స్ తో ప్రస్తుతం ఫైరింగ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. సో భారత్ కూడా పాకిస్తాన్ వైపు అదే తరహాలో ధీటైనటువంటి జవాబు ఇస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతోంది. ఇప్పటికే ఎవరైతే ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడ్డారో కాశ్మీర్ ప్రగతిని కాశ్మీర్ అభివృద్ధిని ఓర్వలేక ఈ రకమైనటువంటి దాడికి పాల్పడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న మన్ కీ బాత్ లో చెప్పినటువంటి విషయం మనకు తెలిసింది. సో ఆ నేపథ్యంలో కాశ్మీర్ అభివృద్ధిని కాశ్మీర్ ప్రజల్లో కాశ్మీర్ కు పెరుగుతున్నటువంటి టూరిస్టుల సంఖ్యను నిరోధించేటువంటి క్రమంలో భాగంగానే ఒక భయోత్పాతాన్ని సృష్టించేందుకే ఉగ్రవాదులు ఈ నిస్సహాయులైనటువంటి పర్యాటకులను టార్గెట్ చేసుకున్నారని ఇప్పటికే భారత్ గుర్తించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ ప్రగతిని దెబ్బతీసేటువంటి ఉగ్రవాదులకు వారికి సహకరిస్తున్నటువంటి పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే భారత్ హెచ్చరించింది. ఆ మేరకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ పాకిస్తాన్ కు ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే శపథం చేసింది. సో ఆ దిశగా ఇప్పటికే కొంత మెకానిజాన్ని కూడా రెడీ చేస్తుంది. సింధు నదీ జలాలను డైవర్ట్ చేయడం లేదంటే పూర్తిగా తగ్గించడం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాజెక్టులో డీసిల్టింగ్ చేయడం, ఇలా రకరకాల చర్యలు తీసుకుంటూ పాకిస్తాన్ కు పూర్తిగా నీళ్లు వెళ్లకుండా చేసేటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రియల్ టైం డాటా, సింధు నదిలో ఎంత వాటర్ కిందికి వదులుతున్నాం, ఈ అంశాలకు సంబంధించినటువంటి రియల్ టైం డాటాను కూడా ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోమని భారత్ ప్రకటించినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఈ చర్యతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరవుతోంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి నాయకులు కూడా రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేస్తున్నారు. తాము అవసరమైతే అణుబాంబులు కూడా విసురుతామని పాక్ రైల్వే శాఖ మంత్రి నిన్న ప్రకటించారు. నీళ్లు కనుక ఇవ్వకుంటే రక్తం పారిస్తామని బిలావులు భుట్టో చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి వెంకటేష్, ముఖ్యంగా వినిపిస్తోంది ఒక్కటే మెయిన్ థింగ్, ఈ చైనా సంబంధించిన యాప్ ద్వారానే కమ్యూనికేట్ చేశారు. ఈ శాటిలైట్ ఫోన్ అనేది ఒకటి లభ్యమైంది. దీనిపై చైనా స్పందించకుండా ఇటు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ మాట్లాడడాన్ని రక్షణ నిపుణులు ఏమంటున్నారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది దీనిపై? ఖచ్చితంగా ఈ చైనా మొదటి నుంచి కూడా ద్వంద్వ వైఖరితో ఉంది. కేవలం చైనాయే కాదు, ఇటు వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా ఉగ్రవాదం పైన ద్వంద్వ రీతిలో
తమ ప్రమాణాలను పాటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని చెప్తూనే ఇంకోవైపు పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిజానికి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు పరోక్షంగా సహకరిస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. అనేక సందర్భాల్లో కూడా ఇది నిరూపితమైంది. రీసెంట్ గా పాకిస్తాన్ మంత్రి కూడా చెప్పారు, అమెరికా లేదంటే బ్రిటన్ కోసమే తాము ఈ చెత్త పనులు చేయాల్సి వచ్చింది, ఈ డర్టీ పనులని కూడా మేము అమెరికా అలాగే బ్రిటన్ కోసం చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి. సో తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇటు అమెరికా గానీ చైనా గానీ ఇతర వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా ఈ డబుల్ స్టాండర్డ్స్ తో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో భారత్ తగినటువంటి సమయం చూసి ఖచ్చితంగా వీరందరికీ ఉగ్రవాదులకు వారికి సహకరిస్తున్నటువంటి వారందరికీ బుద్ధి చెప్పేందుకు అవసరమైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్.